అటువంటి రాయపర్తి మండల ప్రెసిడెంట్ గారు యాదగిరి గారికి మరియు కార్యదర్శి గారికి ట్రెజరర్ ఎవరన్నా ఇంకా ఎన్నుకోలేదు ట్రెజరర్ గారికి మరియు మా వరంగల్ జిల్లా నుంచి వచ్చిన నరేంద్ర శ్రీనివాస్ గారి జిల్లా ప్రెసిడెంట్ గారు మరి మిగతా సభ్యులు నాతోటి ఆర్ఎంపీ పిఎంపీ సభ్యులందరికీ మా వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఎన్నికైనటువంటి బృందానికి ధన్యవాదాలు. ఈరోజు జరుగుతున్నటువంటి టీఎస్ఎంసీ అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చేసేటువంటి దాడులు చిన్న సిరంజి కానీ డెక్సామెథాసోన్ కానీ జెంటామైసిన్ కానీ ఏదున్నా కూడా దాన్ని ఫోటోలు తీయడము దాని అంటే ఏంటంటే యాంటీ వైరస్ డ్రగ్ అంటే ఏదో విషపూరితమైన మందుగా ప్రకటించి దాని మీద కేసులు చేయడం జరుగుతుంది. ఇట్లా మా నర్సంపేట నుండి ఒక నలుగురికి, వరంగల్ జిల్లా కోర్టు నుంచి ఒక నలుగురు, అట్లా కొంచెం వరంగల్ జిల్లా నుంచి 220 మంది దాకా ఇప్పటి వరకు బుక్ అయింది. మరి మీ రాయపర్తికి రాలేదు, సంతోషము. ఇన్ని రోజుల నుంచి మన నయీం గారికి మనం ఏదైనా కూడా జిల్లా కమిటీ నుంచి ఆహ్వానం కానీ ఏ విషయమైనా కూడా ఫోన్లో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఆయన మీకు ఇంటిమేషన్ ఇస్తలేడా మాకు తెలియదు జిల్లా కమిటీకి. కానీ ఏ మీటింగ్ అయినా చాలాసార్లు ఫోన్ చేసినా కొన్నిటికి రాలే, ఒక 2-3 వచ్చిండ్రు. సరే సంతోషం. మీ సంఘం ఎన్నుకున్న బట్టి టీఎస్ఎంసీ కానీ మెడికల్ ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారమే టీఎస్ఎంసీ వాళ్ళు ఆ దాడులకు ఐఎంఏ సపోర్టు, ఐఎంఏ నుంచి డిఎంహెచ్ఓ ఎవరంటే వాళ్ళు కూడా దాడులు చేయడం జరుగుతుంది చాలా పెద్ద ఎత్తున. కానీ ఐక్యంగా మనందరం కలిసి వరంగల్ జిల్లా కమిటీ నుంచి మొన్న నర్సంపేటలో డివిజన్ స్థాయిలో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది సార్. ఆ ధర్నాలో ఒక 1000-1200 దాకా మంది వచ్చిండ్రు. చాలా పెద్ద ఎత్తున జరిగింది, చాలా వండర్. మా మాట కొన్ని మన రాయపర్తి నుంచి చాలా తక్కువ వచ్చింది సార్. ఎంతమంది వచ్చిండో తెలియదు కానీ వచ్చిందా, కొందరు వచ్చిండ్రు. మిగతా సభ్యులకు ఇంటిమేషన్ ఉందో లేదో తెలియదు కానీ వచ్చిండ్రు. అప్పటికి కూడా మన కమ్యూనిటీ హాల్ దగ్గర ఉన్నా అంటే నేనే మళ్ళీ వెహికల్ ఇచ్చి పంపించి అక్కడి నుంచి మిమ్మల్ని రమ్మనడం కూడా జరిగింది సార్. ఆ రోజు అంటే నయీంకు ఫోన్ చేయడం ఎక్కడ ఉన్నారంటే మేము ఒకటి కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం ఆర్ఎంపీ అసోసియేషన్ తరఫున, ఒక 20 lakhs తోటి కట్టుకున్నాం. ల్యాండ్ ఒక 10 లక్షలు పెట్టి అలాంటి దానికి అక్కడ ఉండే మేము కూడా ఫోన్ చేయడానికి చాలా పెద్ద ఎత్తున ర్యాలీ మాత్రం బందోబస్తుగా జరిగింది సార్. అది వరంగల్ జిల్లాకే తలమానికంగా అంటే మంచి పెద్ద ఎత్తున రాజకీయ నాయకుల గుండెల్లో కూడా పరుగులు తీసే విధంగా జరిగింది చాలా పెద్ద ఎత్తున. ర్యాలీని చూసి చాలామంది జిల్లా స్టేట్ కమిటీ కానీ స్టేట్లో 26 మంది వీళ్ళేందో 26 మెంబర్స్ ఉన్నారు స్టేట్ కమిటీ ప్రెసిడెంట్లని. వాళ్ళ ఎవ్వరు చేయని విధంగా నర్సంపేట డివిజన్లో వరంగల్కు సంబంధించిన మండల అధ్యక్షులతోటి పెద్ద ఎత్తున జరిగింది. దానికి మీ మండలి నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇది ఐక్యంగా ఎన్ని రోజులున్నా టీఎస్ఎంసీ ఆపదు. మీ దాకా రాలేదని మీరు సంతోషపడకండి, మీ దాకా కూడా వస్తే రావచ్చు కూడా తప్పనిసరి. ఇది చాలా పెద్ద ఎత్తున ఎన్ఎంసీ వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారం ఏంటంటే ఒక తెలంగాణనే టార్గెట్ చేసి తీసుకున్నారు ఫస్ట్. ఇది ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు నో ప్రజెంట్ ఆంధ్రాలో కూడా స్టార్ట్ అయింది. ఇక్కడున్న సురేష్ అన్నట్టు ఆయన తెలంగాణ మెడికల్ కౌన్సిల్లో పెద్ద ఆయనే కరెక్ట్గా తీసుకొని నేను మొత్తం తెలంగాణలో సస్యశ్యామలం చేస్తా అనేది విధంగా తీసుకొని, ప్లస్ ఇదేంటిది నాణ్యమైన వైద్యము. మరి వీళ్ళ నాణ్యమైన వైద్యం అంటే ఏంటిదో తెలియదు, నాకు తెలియదు. కానీ ఒక పేషెంట్ పోతే 5-6 వేల బిల్లు చేసుడు నాణ్యమైన వైద్యమా లేకపోతే తెలియదు. దాని గురించి మనది ఏది జిల్లా కమిటీ నుంచి వెళ్ళి ఏ పిలుపు వచ్చినా కూడా ప్రెసిడెంట్ గారు మీరు మీ అందరినీ సమీకరించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ ఇంత అవుతుంది. ధన్యవాదాలు.